హైదరాబాద్ లో ప్రముఖ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కొత్తపేట అష్టలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక పూజల కోసం భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. నూతన సంవత్సరం వచ్చిందంటే నగరం అంతా కూడా భిన్న వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. 31st నైట్ అంతా కూడా వెస్టర్న్ కల్చర్ లో కేక్ కట్టింగ్, విషెస్, ఈవెంట్స్ లలో పాల్గొంటూ ఉంటే ఉదయం కాగానే ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కొత్త దుస్తులు ధరించి కూడా ఆలయాలకు వస్తూ ఉంటారు. ఈ రోజు ఒక్కరోజు దైవ దర్శనం చేసుకుంటే, ఇష్ట దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా సాఫీగా ఉంటుందని, పోయిన ఏడాది ఉన్న చేదు అనుభవాలు మర్చిపోయేందుకు ఆలయాలకు వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మనము కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ సాధారణ రోజుల్లో రద్దీ ఉంటుంది. ఇక ముఖ్యమైన ఇట్లాంటి ఏవైనా రోజులు ఉంటే ఆ రోజులలో అయితే చాలా వరకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. నిన్న రాత్రి అంతా కూడా ఇంట్లో ఈవెంట్లలో కేక్ కటింగ్స్, విషెస్ మధ్య వేడుకలు జరుపుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి కూడా ఆలయాలకి రావడం జరిగింది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా కనిపించే పరిస్థితి. కానీ వచ్చే భక్తులకైతే ఒక 15 నిమిషాల్లోనే దర్శనం అయిపోయేలా కూడా కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు కమిటీ సభ్యులు మనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా న్యూ ఇయర్ అంటేనే చాలా ఒక ఎమోషన్స్. లాస్ట్ ఇయర్ జరిగిన అంత చేదనుభవాలు, చెడు అన్ని కూడా పక్కన పెట్టేసి ఈ సంవత్సరం సాఫ్గా ఉండాలని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎంతమంది భక్తులు వస్తారు? జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన అష్టలక్ష్మి దేవాలయంలో మీ అందరికీ తెలుసు, ధనుర్మాసంలో చాలా పెద్దగా ఉత్సవాలు జరుపుకుంటాం మనము. ఇవాళ 17వ రోజు ధనుర్మాసంలో ఇవాళ 17వ పాశురం చదువుకొని ఉదయం నుంచి చదువుకుంటున్నాం మనం. ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ చాలా పెరిగింది. అందరూ కూడా పోయిన సంవత్సరం బాగా జరిగిందని, లేదు కొన్ని ఏమైనా ఉన్నా దాన్ని కూడా దాటుకొని ఇంకా మంచిగా ఉండాలని చెప్పి ఉదయమే అమ్మవారి స్వామివారి దర్శనాలకు వస్తున్నారు. కాబట్టి నూతన సంవత్సరం స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రారంభించాలని అందరికీ మనసులో ఉంటుంది. కాబట్టి అందరు కూడా చాలా అంటే ఉదయాన్నే లేచి 5 గంటల నుంచి మాకు రద్దీ ఉండే వస్తున్నారు అందరూ. వీరందరికీ కూడా మేము ఉదయం ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఒక అన్నప్రసాదం అని పాశురం చదివినాక మన దగ్గర 4 రకాల ప్రసాదాలు చేస్తాం. 4 రకాల ప్రసాదాలు కూడా భక్తులందరికీ ఇవ్వబడింది. అమ్మవారి సేవలో ఉన్న అందరికి కూడా అన్నప్రసాదం ఇస్తున్నాము. ఎవరు వచ్చినా ఇక్కడ ప్రసాదం లేదు అనుకుంటా మన దేవాలయం కమిటీ వారు ఏర్పాటు చేశారు. అన్ని కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. మొత్తం మంచి పూలతో అయితే డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కూడా ఇక్కడ అమ్మవారితో పాటు డెకరేషన్ ని కూడా చూసి ఫొటోస్ దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు అయితే రద్దీ వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ అందరికీ కూడా భక్తులు అందరూ కూర్చొని కుంకుమార్చన కూడా చేపించుకుంటున్నారు. ఈ రోజు ఎలాంటి పూజలు చేసుకున్న సంవత్సరం అంతా ఫలితం అందుతుందని కూడా భక్తుల నమ్మకం. అందుకే కుంకుమార్చన కావచ్చు, పొద్దున సేవల్లో ఏవైతే ఉంటాయో అభిషేక సేవ కావచ్చు, ఇలాంటి సేవల్లో పాల్గొని కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. చాలా ఆలయాల్లో కూడా భక్తుల కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఆలయాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే భక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయడం, దాంతోపాటు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆలయమే కాదు, చాలా ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది న్యూ ఇయర్ రోజు అమ్మవారి దర్శించు సెంటిమెంటా? సెంటిమెంట్, హ్యాపీ, మంచిగా స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ అని అనుకుంటున్నాను. మేడం, హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలు తీసుకుని వచ్చారు కదా, సో సెంటిమెంటా ఈ రోజు దర్శనం చేసుకుంటే బాగా జరుగుతుందని? టైమ్స్ వచ్చానండి, ఇవాళే అవుతుంది దర్శనం. గతం నుంచి చూస్తున్నాము, కంపల్సరీ వస్తున్నాము, వైకుంఠంకి వచ్చి కలిసిపోతుంటాం, దర్శనం చేసుకొని వెళ్తున్నాము. చాలా అనుకున్నట్టు మంచిగా ఆలయానికి వచ్చా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా డెకరేషన్ అది చాలా అందంగా ఉంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఉంటుందా ఈ రోజు దేవుడు దర్శనం చేసుకుని సంవత్సరం అంతా మంచిగా ఉంటుందని? చాలా చాలా సంతోషం. ఈ రోజు దర్శనం మాకు చాలా ఆనందంగా ఉంది. అష్టలక్ష్మి దేవాలయం అంటేనే హైదరాబాద్లో జంటనగరంలో కాక ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం ఇండియాలోనే కాకుండా విదేశాల నుండి కూడా బాగా ఎక్కువగా ప్రఖ్యాతి కాంచిన దేవాలయం మన అష్టలక్ష్మి దేవాలయం. 30 సంవత్సరాల క్రితము
ఇండియాలోనే మొదటిగా దేవాలయం ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొన్ని చోట్ల అష్టలక్ష్మి దేవాలయం నిర్మించారు. అదేవిధంగా బాగా ప్రఖ్యాతిగాంచిన దేవాలయము. ఇక్కడ ప్రతి మాసంలో కూడా ఏ మాసంకి సంబంధించిన ఆ పూజలు చాలా ఘనంగా జరుపుకుంటుంటాము. ముఖ్యంగా ఈ ధనుర్మాస కార్యక్రమంలో ఈ నెల డిసెంబర్ 16న స్టార్ట్ అయింది పూజ. ఆనాటి నుండి ఇక్కడ చాలా ఎన్నో రకాల కార్యక్రమాలు ఇక్కడ మనం నిర్వర్తిస్తున్నాము. ఒకరోజు గోపూజ అని, ఒకరోజు వస్త్రోత్సవం అని, ఒకరోజు ఆభరణోత్సవం అని, మళ్ళీ ఇంకో రోజు తర్పణోత్సవం అని, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ బాగా జరుగుతుంటాయి. లాస్ట్కి వచ్చేసరికి 13వ తారీఖు నాడు నీరాటోత్సవం అని జరుగుతుంది. పెళ్లి కూతురు చేస్తారన్నమాట అమ్మవారిని. ఆ తర్వాత 14వ నాడు ఘనంగా గోదా రంగనాథుల స్వామి కళ్యాణం జరిపిస్తుంటారు. ఇక్కడ ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పొద్దున్న ఉదయము సుమారుగా 700 నుండి 1000 మంది వచ్చి కూర్చుంటారండి. ఇక్కడ 5 గంటల నుండి వచ్చి మన స్వాములతో పాటు వాళ్ళు కూడా అన్ని పాశురాలు నోటికి చదువుకుంటారు. భక్తులు 30 సంవత్సరాలుగా ఇక్కడ బాగా రాటు తేలిపోయినారు భక్తులు. అయ్యగార్ల కంటే పూజార్ల కంటే ఎక్కువగా కూడా వీళ్ళు నేర్చుకొని వాళ్ళతో పాటు కంటం కలుపుతూ బాగా పూజ చేస్తుంటారు. ఇక్కడ మన వైకుంఠ ఏకాదశి రోజు సుమారుగా 40 నుండి 50,000 మంది వచ్చారండి. చాలా చక్కగా జరిగింది. ఉదయం 5 గంటల నుండి ఈ కార్యక్రమాలు జరిగినాయి. 3 గంటల వరకు మనం దర్శనం ఉంచాము. తర్వాత 5 గంటల నుండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా మనం 11 గంటల వరకు దర్శనం ఇచ్చాము. భక్తులు ఉన్నంతకాలం దర్శనం ఇస్తాము. భక్తులు ఉన్నప్పుడు మేము గుడి బంద్ చేసేది ఉండదు. ఇక్కడ ఎంతమంది వస్తే అంతమంది దర్శనము, ప్రసాదాలు, వాటరు, ఉదయము మేము ఎర్లీ మార్నింగ్ బాదం మిల్క్ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అరేంజ్మెంట్ చేశాము. ఆ విధంగా ముందుకెళ్తున్నామండి. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా అయితే ధనుర్మాసం కావడంతో కూడా భక్తుల సందడి పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా భక్తులందరూ కూడా తిరుపతిలో ఏ రకంగా అయితే అనిపిస్తుందో ఈ వాతావరణం అదే విధంగా అనిపిస్తుంది. ధనుర్మాసంలో ఇంకా కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ ఒకే ఆలయం కాదు, ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న ఫేమస్ ఆలయాలన్నింటిలో కూడా భక్తుల తాకిడి కనిపిస్తుంది. ఇక్కడికి మాత్రం అమ్మవారి దర్శనానికి వచ్చి మనసులో ఏ కోరిక కోరుకున్నా ఈ సంవత్సరం లోపు తీరుతుందనే భక్తుల విశ్వాసం. అందుకే భారీ సంఖ్యలో అయితే భక్తులు వెయిట్ చేసి మరీ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. సంజయ్తో మోనికా న్యూస్ హైదరాబాద్.